యూజువలీ పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తూ ఉంటుంది కదా! అందరి లేడీస్‌కి కామన్‌గా ఉంటది. కానీ ఈ పీరియడ్స్‌లో పెయిన్ అనేది ఎంత వరకు ఉండొచ్చంటే, మన డైలీ యాక్టివిటీస్‌ని హ్యాంపర్ చేసే విధంగా ఉండకూడదనమాట. అంటే స్కూల్‌కెళ్ళే పిల్లలు స్కూల్‌కెళ్ళి కూర్చోగలగాలి. తర్వాత వర్కింగ్ ఎవరైనా చేసే మామూలు డైలీ రొటీన్ యాక్టివిటీస్ లాంటివి చేసుకోగలగాలి. ఒకవేళ అంతకు మించిన పెయిన్ వస్తూ ఉంటది. లేదు కొంతమందికి ఎక్సెస్ వామిటింగ్స్ లేదు కళ్ళు తిరిగి పడిపోవడాలు ఇట్లాంటివి అవుతూ ఉండేటప్పుడు మాత్రం ఒక్కసారి గైనకాలజిస్ట్‌ని కలిసి స్కానింగ్ గానీ లేకపోతే కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి. బేసిక్ టెస్ట్ ఇది చేయించుకొని ఒకవేళ కొంతమందికి ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటివి రూల్ ఔట్ చేసేసుకొని ఒకవేళ సివియర్‌గా ఏమైనా పెయిన్ టాలరెన్స్ కొంతమందికి టాలరెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు ఒక సింపుల్ పెయిన్ కిల్లర్ ఒకటో రెండో టాబ్లెట్స్ పర్ మంత్ వలన పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కానీ ఇవన్నీ కూడా అండర్ డాక్టర్ సూపర్విజన్ మాత్రమే చెయ్యాలి. అంతేగాని ఓన్ మెడికేషన్ లాంటివి యూజ్ చేయకూడదు.